పొద్దున్నే లేవంగానే ఒక్కసారి చూస్తే అనిపించింది. ఆకాశం కన్నీరు పెట్టుకుంటే భూదేవి ఓదార్చినట్టుగా అనిపించిందనమాట. హాయ్, హలో, నమస్తే. నేను మీ కాజేని. అయితే ఏంటి అంటే చాలా రోజుల తర్వాత ఎక్కడెక్కడో వానలు పడుతున్నాయి అని అయితే విన్నాం, కానీ మా ఊర్లో మాత్రం చినుకు పడ్డం ఇదే అనమాట. ఎప్పుడొచ్చిందో వాన తెలీదు, ఎప్పుడు పోయిందో తెలీదు. మొత్తానికైతే సగం రోడ్డు అది కూడా ఆరిపోయి వాన పడినట్టు సూచనలు అయితే కనబడుతున్నాయి. అందుకే అలా అన్నాను. ఆ వానను చూసే అదృష్టం ఉందో లేదో అని అనిపించింది అనమాట. ఇలా అనుకుంటూనే ఉన్నాను, మళ్ళీ దబదబా వాన అయితే మొదలైపోయింది. హమ్మయ్య అనుకుంటా వానను చూసైతే తెగ మురిసిపోయానన్నమాట. అయితే డికాక్షన్ అదే కషాయం ఉంది కదా, కషాయం పెట్టుకుని అయితే ఇద్దరం తాగేస్తున్నాం అనమాట. రోజు ఇదైతే డ్యూటీ అయిపోయింది కదా, రోజు తప్పకుండా తాగేస్తున్నాం. తీసుకున్న పౌడర్ కూడా అయిపోవచ్చింది. చూసారా నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో? మొదట్లో అలానే చేదుగా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తాగుతూ ఉంటే చక్కగా అలవాటైపోతుందన్నమాట. అయితే తాగేశాను. మా వాలకాలు చూస్తూ ఉంటే నాకే కొంచెం ఇదిగా అనిపించిందనమాట. 7-8 రోజుల నుంచి సరైన పోషణ, సరైన ఇది లేక ఎలా ఉన్నామంటే అలా అనిపించింది. అదే అంటున్నాను మా వారితో, చూడండి ఎలా అయిపోయామో, మన మొహాలు మన వాలకాలు ఎలా అయిపోయాయో అని అంటున్నానమాట. అయితే ఈలోపు ఏమైంది, అక్కడ పిచ్చుకలు అయితే గూడు కట్టుకోవడం మొదలెట్టాయి. అది మా కిటికీలోంచి చూశాను. చూసిన తర్వాత దాన్ని అయితే వీడియో తీశాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఏం చుట్టుతుంది, మళ్ళీ వెళ్ళేస్తుంది గూడు, బొట్టలు వెళ్ళినట్టు. అలా భగవంతుడు వాటికి ఇచ్చిన మంచి గొప్ప ఇదనమాట. అవునవును, అవి తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా సరే పిల్లలు అసలు అది పడిపోవు. నీకు ఇక్కడే దొరికిందేమే, గుడ్ బాయ్, భలే పెడుతున్నావు. ఎక్కడెక్కడి నుంచో పుల్లలు ఏరుకొచ్చింది. అబ్బాబ్బాబ్బా, ఎక్కడెక్కడి నుంచో అవన్నీ తీసుకొచ్చింది. అంత వెనక్కి ఏం పెట్టదులే కానీ. చూశారు కదా, అవి 4 రోజుల నుంచి తెగ సందడి చేస్తున్నాయి. ఏంటి అన్నదైతే అర్థం కాలేదు. అయితే ఈరోజు పొద్దున చూస్తే చక్కగా ఎక్కడెక్కడి నుంచో పుల్లలు ఏరుకొచ్చాయి. ఎక్కడెక్కడి నుంచో ఇలా మెత్తగా పరుపులా ఉండేలాగా ఆ పత్తో దూదో ఏంటో అది తెల్లడిది అది తీసుకొచ్చి చక్కగా అయితే అల్లేసుకుంటున్నాయన్నమాట. 2 పక్షులు, అవి ఆడ మగ అనమాట. అవి చక్కగా గూడైతే ఏర్పాటు చేసుకుంటున్నాయి. చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఆఖరిపాదు నాకు ఒక్క కాయ అయితే ఇవ్వలేదు, కానీ వాటికైతే గూడు పెట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చినందుకు, కల్పించినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే నేను కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా వాటిని అవి ఏం చేస్తున్నాయి అన్నది అయితే మెల్లగా తీసానమాట. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, అవి పుల్లలు ఎక్కడి నుంచో తేలేదు. మా ఇంట్లో నేను కొత్త చీపురు అన్నది పెట్టుకుంటే ఆ చీపురు నుంచే పుల్లలు తీసుకొచ్చి అక్కడే కట్టుకుంటోందనమాట. అది కూడా నేను మీకు చూపెడతాను, ఒకసారి అయితే చూసేయండి. చాలా ముద్దుగా అనిపించింది కదా. కడుతున్నాయి 2 కలిపి. పొత్తిళ్ళు, మెత్తటి పొత్తిళ్ళు భలే ఎక్కడి నుంచి తెచ్చాయో కానీ భలే పెట్టాయి. ఇదిగోండి ఇలాగా ఈ చీపురు పుల్లలు పైన, అదిగో అక్కడ చీపురు ఉంది కదా, అదిగో పుల్లలేమో అలా లాగేస్తున్నాయి. అలా లాగేసి అగో అది తీసుకొచ్చి అదిగోండి అక్కడ పెడుతోంది గూడు.
అదిగో ఇక్కడ అన్నమాట. అసలు ఎంత చక్కగా అల్లుకుందో చూడండి గూడుని. వీళ్ళైతే నాకైతే అస్సలు డిస్టర్బ్ చేయాలనిపించలేదు, చక్కగా పెట్టిందనమాట. బట్టలు నేను ఉతికి పెట్టుకున్నా ఇక్కడ, ఇదిగో బకెట్లలో పెట్టాను చూడండి. అయినా సరే వాటిని ఆరేయలేదు నేను తీగల మీద, ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి నేను బట్టలు కూడా ఆరేయలేదు, అలానే ఉంచాను. అవి గూడు కట్టుకుని శాంతంగా సేఫ్టీగా ఫీల్ అయ్యే వరకు కూడా నేను బట్టలు ఆరేయదలుచుకోలేదు, అన్నీ కూడా ఇలా పెట్టేసి వదిలేశాను అనమాట. ఇదండి ఈ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు అలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. అలానే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.